నేను ఈ చాక్లెట్ బార్స్ అయితే పిల్లల కోసం చాక్లెట్స్ ఇంట్లోనే చేద్దామని చెప్పి అయితే తీసినాను అనమాట. కాకపోతే ఈ మధ్యలో దుబాయ్ కా కునాఫా చాక్లెట్ అనేది భలే ట్రెండ్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒకే ట్రెండ్ అయిపోతుంది. ప్రతి యూట్యూబర్కి ఒక ఆశే కదా, ఏదో ఒక వీడియో వైరల్ అవ్వకుండా పోతుందా, ఎక్కడో అక్కడ సక్సెస్ కాకుండా పోతుందా అని నేను కూడా దానికోసం అయితే దుబాయ్ కా కునాఫా చాక్లెట్ అయితే చేసేస్తున్నాను. అది ఎలా వస్తుందో కానీ అనుకున్నా, పర్వాలేదు బాగానే చేసినాను. కానీ సేమియా అయితే మరీ ఎక్కువ వేసేసినట్టు అనిపించింది. మరి నాకు చాక్లెట్ కూడా ఎక్కువ కరగనట్టు, అంటే ఎక్కువ టైం పట్టినట్టు అనిపించింది అనమాట. మొత్తం నేను లిక్విడ్ ఎక్కువ వేసి ఉండాలి, సేమియా ఎక్కువ వేసేసినాను. ఎట్లయితే ఏమి మన దుబాయ్ కా కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మొత్తం స్టఫింగ్ చేసి అలా కింద డ్రాప్ చేసి అయితే డీప్ ఫ్రీజ్లో పెట్టేసిన. చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన చేతుల మీదుగా అయితే ఓపెన్ చేయించేసిన. ఎలా ఉంటుంది అనుకొని మా పిల్లలకి ఇస్తే చాలా బాగా తిన్నారు, బాగుందంట.